మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు కావడం లేదని కుట్రల కుతంత్రాలతో కూటమిగా చేరినటువంటి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే వస్తుంది. ప్రతి సందర్భంలో కూడా రుజువవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా ఒక అసమర్థ ముఖ్యమంత్రి కొడుకు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో బీసీ నేతలే టార్గెట్గా బాబు అండ్ కో వారి కక్ష సాధింపు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, అరాచకాలను, అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించిన వారి మీద, నిలదీస్తున్న వారి మీద కక్షపూరితంగా రెడ్ బుక్ అనేటువంటి ఒక కాలకోట విషం బుసలు కొడతా ఉంది, ఇబ్బందులు పెడతా ఉంది. అసలు జరిగినటువంటి కొన్ని సంఘటనలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి నిన్న కాక మొన్న జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక వ్యక్తి తన భార్య దుస్తులను చించేసి ఒక దుశ్శాసన పర్వానికి పాల్పడితే కేసు ఎవరి మీద కట్టాలి, కేసు ఎవరి మీద పెట్టాలి? కానీ కూటమి ప్రభుత్వంలో చేసింది ఏమిటి అంటే మా ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్ష గారి మీద కేసు కట్టారు. ఇది ఎంత దుర్మార్గం, ఎంత అమానుషం, ఎంత అరాచకం! నిజంగా చెప్పాలంటే ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు రాకపోయి ఉండుంటే వీళ్ళ చెప్పిందే నిజమని ప్రజలు నమ్మేటటువంటి పెను ప్రమాదం ఉంది. కానీ ఆ వీడియోలో చాలా క్లియర్ కట్గా ఉంది. ఆ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. టీడీపీ నాయకుడు నాగరాజు అనే వ్యక్తి పోలీసుల సమక్షంలోనే తన భార్య దుస్తులను చించేసి అరాచకాలకు పాల్పడితే దాని మీద వచ్చి విరూపాక్ష గారి మీద కేసు కట్టడం అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కాదా అని చెప్పి నేను పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా. నిజానికి ఆ టీడీపీ నాయకుడే కావచ్చు, పోలీసుల సమక్షంలోనే జరగచ్చు, ఆవిడ భార్య అయ్యుండొచ్చు, అతని భార్య అయ్యుండొచ్చు. భార్య అయినంత మాత్రాన్న నడి బజార్లోనో నడివీధిలోనో గొడ్డలు చించమని, దుస్తులు చింపేయమని ఎక్కడన్నా ఉందా? అటువంటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి మీద మీరు కేసులు కట్టకుండా ఒక విరూపాక్ష గారి మీద కేసులు కట్టడం అనేటువంటిది అత్యంత అమానుషం. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రోజు ఏ సంఘటనలు చూసినా బీసీ నేతలు టార్గెట్గా ఒక విచక్షణ కోల్పోయినటువంటి పరిపాలన జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈనాడు పత్రికలో ఏం రాస్తే అదే ఫాలో అవుతున్నారు. అసలు పోలీస్ శాఖ ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సర్వసాధారణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో అయితే పోలీస్ శాఖ వారు ఏం చేస్తారు? బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకుని ఎవరైతే నేరస్తులు ఉంటారో వారి మీద కేసు కట్టి వచ్చినటువంటి బాధితులకు న్యాయం చేయమని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏం చెప్తుంది? బాధితులు ఎంతమంది ఫిర్యాదు చేసినా, ఎలాంటి కేసుల్లో ఫిర్యాదు చేసినా ఆ యొక్క నేరస్తుల్ని రక్షిద్దాం, బాధితులనే తిరిగి శిక్షిద్దాం అనేటువంటి ఒక సూత్రాన్ని అవలంబిస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం. నేను అడుగుతున్నా, అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించో లేదంటే మరొకటో ఈనాడు పత్రిక ఏం చేయాలనుకుంటే అదే ఈ రాష్ట్రంలో జరుగుతుందని అంటున్నాను. తెలుగుదేశం పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు యథాతథిగా ఈనాడు ఆఫీస్కి చేరుతుంది. ఈనాడు ఆఫీస్ నుంచి వారందరి మీద కొన్ని కథనాలు వెలువడతాయి. మరుసటి రోజు చూస్తే ఆ కథనాల ప్రకారం వారందరి మీద కేసులు కడతారు. ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మీకు కొన్ని ఉదాహరణలు నేను చూపించాల్సినటువంటి సమయం ఇది. ఈనాడు పత్రికలో మీరు చూస్తే వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి వీరంగం అని రాశారు. వెంటనే చూస్తే విరూపాక్షి గారి మీద ఒక అక్రమమైనటువంటి తప్పుడు కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా చూస్తే ఉరవకొండలో వైకాపా అరాచకం అని రాశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మా సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారి మీద ఒక అక్రమమైనటువంటి తప్పుడు కేసు బనాయించారు. అలాగే చూస్తే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆమదలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడు రవి గారికి సంబంధించి మహిళా నేతపై వైకాపా నేతలు దౌర్జన్యం అని రాశారు. వెంటనే మరుసటి రోజు పోలీసులు వారి మీద ఒక అన్యాయమైన, తప్పుడైన అక్రమ కేసును బనాయించారు. సిదిరి అప్పలరాజు గారి సంఘటనకు చూస్తే సిదిరిని సిద్ధార్థుని ప్రేరేపించింది సిదిరి అప్పలరాజు అని చెప్పి ఒక కథనాన్ని ఈనాడులో రాశారు. వెంటనే సిదిరి అప్పలరాజు గారి మీద ఒక తప్పుడు కేసు ఈ కూటమి ప్రభుత్వం బనాయించింది పోలీస్ శాఖను అడ్డు పెట్టుకుని. ఇలా చూస్తే ముస్తఫా గారు వెంటనే డబ్బులు తేకపోతే నీ కొడుకు దక్కడు అని చెప్పి ముస్తఫా గారు ఏదో బెదిరించారని చెప్పి ఒక తప్పుడు వార్తా కథనం ఈనాడులో రాయడు. ఈ వార్తా కథనాన్ని బేస్మెంట్గా ప్లాట్ఫామ్గా చేసుకుని పోలీస్ శాఖ వీరి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవే కాదు, ఇంకా ఉదాహరణకి విశాఖపట్నం పెందుర్తి మాజీ శాసనసభ్యుడు
ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నాడని ఆయన తాలూకా బిల్డింగ్ని బద్దలు కొట్టారు. సాక్షాత్తు గాజువాక సమన్వయకర్తగా ఉన్నటువంటి మరో బీసీ నేత తిప్పల దేవన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్కి వస్తే స్థానిక సమన్వయకర్తగా తన అనుచరులతో వెళ్ళి నాయకుడికి స్వాగతం పలికేందుకు వెళితే అడ్డుకున్నటువంటి పోలీసు వారిని ఇదేం అన్యాయం అని ప్రశ్నించినందుకు తిరిగి ఆ బీసీ నేత మీద కూడా కేసు పెట్టి కక్ష సాధించినటువంటి పరిస్థితులు. ఈ రకంగా చూసుకుంటే అసలు ఈనాడు పత్రికలో ఏది రాస్తే దాన్నే పోలీస్ శాఖ ఫాలో అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అసలు ఈనాడు అనేది పత్రికేనా? ఈనాడు అనే పత్రికా విలువలు పాటిస్తుందా? కనీసం నైతిక విలువలు ఏమన్నా ఈనాడు పత్రికకు ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే ఈనాడు చరిత్ర సత్యాలు చాలా చెప్తుంది. అందులో ప్రప్రథముడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారిని స్త్రీ లోలుడు అని చెప్పి విష ప్రచారం చేసి కార్టూన్లు వేసింది ఈనాడు పత్రికలోనా కాదా అన్నటువంటి విషయం నేను అడుగుతున్నా ఈనాడు పత్రిక యాజమాన్యాన్ని. ఆనాడు ఆ కార్టూన్లు గీసిన వ్యక్తికే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో సలహాదారుడు అనేటువంటి పెద్ద పదవిని కట్టబెట్టింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. అక్కడి నుండి చూస్తే ఒక వంగవీటి మోహన్ రంగా గారిని రౌడీగా చిత్రీకరించింది ఈనాడు పత్రిక కాదా అని అడుగుతున్నా. ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని సీట్లు అమ్ముకున్నాడు, పార్టీని అమ్మేస్తున్నాడు అని చెప్పి చిత్రీకరించింది మీ పచ్చ మీడియా కాదా అని అడుగుతున్నా. ఒక బెల్లి లలితక్క గారికి అక్రమ సంబంధాలు అంటగట్టింది ఈనాడు దినపత్రిక కాదా అని అడుగుతున్నా. ఈ రకంగా చూసుకుంటే ఈనాడు పత్రిక అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక అబద్ధాల నాయకుడికి కాడి మోయడానికే పనిచేస్తుంది తప్పితే ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ఈనాడు పత్రిక పనిచేయట్లేదని చెప్పడానికి ఇవన్నీ చరిత్ర చెప్తున్నటువంటి సత్యాలు. ఈనాడు పత్రిక అవునన్నోడు మంత్రి కాదన్నోడు కంత్రి అన్న చందంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన. నేను ఈ సందర్భంగా ఈ సంఘటనలు ఇవన్నీ చూసి నాకు అనిపిస్తూ ఉంది, నేనే ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నా, ఒక ఉచిత సలహా ఇస్తున్నా. ఓ పని చేయండి మీరంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు ఉండేటువంటి బోర్డులను తొలగించి ఈనాడు కార్యాలయాలను పెట్టుకోండి. లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈనాడు కార్యాలయాలన్నిటికీ కూడా బోర్డులు తీసేసి పోలీస్ స్టేషన్లను బోర్డు పెట్టుకోండి. లేదు ఈ రెండూ కాదు వయా మీడియాగా ఇంకోటి చేద్దామంటే చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ బుక్ కార్యాలయాలు అని చెప్పి కొత్తగా ఆఫీసులు ఓపెన్ చేయండి. చిన్నబాబు గారు ఇచ్చిన లిస్టు పెట్టుకుని రోజంతా ఎవడు నోరిపి మాట్లాడితే వాళ్ళందరినీ లోపలేసి కేసులు పెట్టి వాళ్ళందరినీ సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించేటటువంటి ఒక దుర్మార్గ పరిపాలన చేసుకోండి. అంతే తప్ప పత్రిక ముసుగును అడ్డు పెట్టుకుని ఈ రకమైనటువంటి విషం చెమ్మడం ఈనాడు పత్రికకు సమంజసమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఈనాడు పత్రిక యాజమాన్యానికి చెప్తున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి సవ్యంగా పరిపాలిస్తే, నీతి నిజాయితీగా పాలిస్తే పత్రిక కానీ ఈనాడుకు సంబంధించినటువంటి ఇతర సంస్థలు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు ఎలా బయటకు వచ్చాయి, సాక్షాత్తు ఈనాడు చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారో అవన్నీ కూడా యాజమాన్యం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. మీరు ఈరోజు అన్యాయం కేసులు మా నాయకుల మీదో మా కార్యకర్తల మీదో పెట్టిస్తూ ఉండొచ్చు కాక, కానీ ఈ అన్యాయం అవుతున్నటువంటి ప్రతి ఒక్కరి వెనకాతల కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే శక్తి ఉంది. ఆ విషయం మీరు మర్చిపోవద్దని చెప్పి ఈనాడు పత్రిక వారిని నేను హెచ్చరిస్తా ఉన్నా. ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా మీరు పని చేయాలని చెప్పి కూడా ఈనాడు పత్రికకి తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ తనయుడు కానీ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఈ రాష్ట్రం పాలనను గాలికి వదిలేశారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా గాలి కబుర్లు చెప్పుకుంటూ తిరగడం తప్పితే ఇంకేం చేయట్లేదు. నిన్న కాక మొన్న అనుకుంటాను, బహుశా మా ఉత్తరాంధ్ర ప్రాంతానికే వచ్చి ఒక ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. నిజానికి ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ మరొకరు కానీ ఏదైతే కూటమిలో నాయకులు వారు చేసింది శూన్యం. విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం. జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టాన్ని దోచుకునే ఒక గద్ద మాదిరి తయారయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చి శిలాఫలకం వేయడం తప్ప మరేమీ చేయలేదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక. జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి ప్రతిఫలం జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఓ పేరు పెట్టిన దానికి అభివృద్ధికి రెక్కలు కట్టారట. మీరు అభివృద్ధికి రెక్కలు కట్టలేదు. మీ పాలన అభివృద్ధికి రెక్కలు కాదు, అన్యాయాలకు రెక్కలు కట్టారు, అబద్ధాలకు రెక్కలు కట్టారు, అవినీతికి రెక్కలు కట్టారు, అరాచకాలకు రెక్కలు కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల్ని కష్టాన్ని మీ ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్పడడం తప్పితే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గడిచి చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంది, ఒక ఉత్తరాంధ్ర జంజీగా చెప్తున్నా, మీ యొక్క దుశ్శాసన పాలనని, దుర్మార్గ పాలనని, అవినీతి పాలనని కూడా రేపు రాబోయే రోజుల్లో జంజీలు బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం.
2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగబోయేది ఇదే న్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు అమాయకులు అనుకోవద్దు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. మీ దుర్మార్గ పాలనకి ఇక రోజులు చెల్లాయి. రానున్న రోజుల్లో జంజీల తిరుగుబాటుతో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. నేను ఒకటే చెప్తున్నా, మీరు బీసీల మీద కసితో కక్షగట్టి పాలన చేస్తున్నారు. కానీ ఆ బీసీలకు ఒక రక్ష ఉంది. ఆ రక్ష పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు వెన్నుపోటు పడవడానికే కూటమి పాలన పనిచేస్తుంది. కానీ ఆ బీసీలకు వెన్నుముకగా నిలిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో బీసీలను అందలం ఎక్కిస్తే ఈరోజు అదే బీసీలని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. బీసీలందరి మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తుంది. బీసీల మీద కక్షగట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ప్రతి బీసీ కూడా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాలం మీకు గట్టిగా సమాధానం చెప్తుంది. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ అరాచకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే తీరు కానీ, లేదా ఈనాడు పత్రికలో ఏది రాస్తే దాన్ని ఫాలో అయ్యే విధానం కానీ, ఇటువంటి దిక్కుమాలిన విధానాలకు మీరు స్వస్తి చెప్పాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. గత 5 ఏళ్లలో విధ్వంసం జరిగితే ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి కంపెనీలు కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అబద్ధాలను చూడమని నేను కోరట్లా, ఉన్న వాస్తవాలను చూడమని చెప్తున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే విశాఖపట్నానికి టీసీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, యోకోహోమా టైర్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, లేదంటే బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, గ్రీన్ హైడ్రోజన్ హబ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, లేదా ఉత్తరాంధ్రలో కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, ఉద్దానం సంబంధించి వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ కానీ, పాడేరు మెడికల్ కాలేజ్ కానీ, నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కానీ, ఉత్తరాంధ్రలో మూలాపేట పోర్టు కానీ, ఇప్పుడు నేను చెప్తున్న ఇవన్నీ కూడా జస్ట్ ఉత్తరాంధ్ర వరకే, దట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారు. కేవలం అరాచకం జరిగింది, విధ్వంసం జరిగింది అనేటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకుల నోటి మాటల్లోనో లేదా పచ్చ మీడియా పత్రికల తాలూకా బ్యానర్ ఐటమ్లోనో ఉందో తప్పితే వాస్తవ రూపంలో లేదు. నిజానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచినటువంటి 2 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయని చెప్పి సాక్షాత్తు భారత పార్లమెంట్లో ఒక పార్లమెంటు సభ్యుడు పివి మిథున్ రెడ్డి గారు ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్తూ కేంద్ర మంత్రి గారు ఏం చెప్పారో తెలుసా? 2 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు కేవలం 6,962 కోట్లు మాత్రమే. సిగ్గుపడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు, సిగ్గుపడాల్సిన అవసరం ఉంది నారా లోకేష్ గారు. 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు, 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తీరా చూస్తే 2 ఏళ్లలో వచ్చింది 6,962 కోట్ల పెట్టుబడి, సుమారు ఒక 20,000 ఉద్యోగాలు. అంటే ఇలా చెప్పే లెక్కలకి చూపించే నిజాలకి వాస్తవ పరిస్థితులకు ఉన్నటువంటి తేడాను గమనించమని కోరుతా ఉన్నా. తర్వాత ఇంకొక విషయం చెప్పాలి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. చంద్రబాబు నాయుడు గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంతా తానే అని ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఆయన శంకుస్థాపన ఎప్పుడు చేశారంటే ఫిబ్రవరి 14, 2019 కానీ దానికంటే ముందే కుప్పం ఎయిర్పోర్ట్కి సంబంధించి జనవరి 3, 2019 ఓ శంకుస్థాపన చేశారు. దగ్గదత్తి నెల్లూరు ఎయిర్పోర్ట్కి సంబంధించి జనవరి 11, 2019 శంకుస్థాపన చేశారు. మరి నిజంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కట్టేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు దానికంటే ముందే శంకుస్థాపన చేసినటువంటి 2 ఎయిర్పోర్ట్ల పనులు ఎంతవరకు వచ్చినాయి ఎందుకు చెప్పట్లేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎలక్షన్కి 2 నెలల ముందు తూతూ మంత్రంగా శిలాఫలకం వేసి తిరిగిపోయారు తప్పితే అందులో చేసింది ఏమీ లేదు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ కానీ, నిర్వాసితులకు పునరావాసం కానీ, రైతులకు నష్టపరిహారం కానీ, సేఫ్టీ క్లియరెన్స్లు కానీ, లేదంటే సివిల్ ఎన్క్లేవ్ మూసివేత కానీ, కీలక ఎన్ఓసీలు కానీ, ఆర్థిక సమీకరణాలు కానీ, కన్సెషన్ అగ్రిమెంట్ కానీ, టెండర్ ఖరారు కావడం కానీ, నిర్మాణ సంస్థ ఖరారు కావడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగాయి. అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకురావడం, భోగాపురం ద్వారా పెట్టడం ఏదైతే ఉందో అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, కృషికి ఫలితం. కానీ ఖాతాలో వేసుకునేది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. అందుకే మేము చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారిది హార్డ్ వర్కు, చంద్రబాబు నాయుడు గారిది షో వర్కు. జగన్మోహన్ రెడ్డి గారిది సింప్లిసిటీ, చంద్రబాబు నాయుడు గారిది పబ్లిసిటీ.